ఓం శాంతి. మే 2వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. నేను అవినాశి ఆత్మను, తండ్రి నుండి వింటున్నాను. ఈ అభ్యాసము చేయండి. ప్రశ్న: ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యులుగా ఉంటారో వారి నోటి నుండి ఎటువంటి మాటలు వెలువడతాయి? జవాబు: వారంటారు, మేము ఎలాగో శివబాబా పిల్లలమే, స్మృతిలోనే ఉన్నాము. కానీ బాబా అంటారు, అవన్నీ ప్రగల్భాలు, అది నిర్లక్ష్యము. ఇందులోనైతే పురుషార్థము చెయ్యాలి. ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చెయ్యాలి. ఆత్మయే మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవుతారు. దేహీ అభిమానులైన పిల్లలే స్మృతి యొక్క చార్టును పెట్టుకుంటారు. కేవలం జ్ఞానపు గొప్పలే మాట్లాడుతూ ఉండరు. పాట: ముఖాన్ని చూసుకో ఓ ప్రాణి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ప్రాణము అని ఆత్మను అనడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఈ పాట అయితే భక్తి మార్గానికి చెందినది. ఇక్కడ కేవలం దీని సారాన్ని అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహభానాన్ని వదిలేయాలి. ఆత్మనైన నేను చాలా చిన్నని బిందువును. నేనే ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తాను. ఈ ఆత్మజ్ఞానము ఎవరికీ లేదు. తండ్రి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను చిన్నని ఆత్మను. ఆత్మయే ఈ శరీరము ద్వారా మొత్తం పాత్రనంతటినీ అభినయిస్తుంది. తద్వారా దేహాభిమానం తొలగిపోతుంది. ఇది శ్రమతో కూడుకున్నది. ఆత్మలమైన మనము ఈ మొత్తము నాటకములోని పాత్రధారులము. ఉన్నతోన్నతమైన పాత్రధారి పరమపిత పరమాత్మ. వారు కూడా ఎంతో చిన్నని బిందువు. కానీ వారి మహిమ ఎంత గొప్పది అన్న విషయము బుద్ధిలో ఉంటుంది. వారు జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. కానీ వారు చిన్నని బిందువు. ఆత్మలమైన మనము కూడా చిన్నని బిందువే. దివ్యదృష్టి లేకుండా ఆత్మను చూడలేరు. ఈ కొత్త కొత్త విషయాలను ఇప్పుడు మీరు వింటున్నారు. ప్రపంచానికి ఏమి తెలుసు? ఆత్మనైన నేను చిన్న బిందువునని యథార్థ రీతిలో అర్థం చేసుకున్నవారు మరియు బుద్ధిలో ఉంచుకునేవారు మీలో కూడా కొద్దిమందే ఉన్నారు. మన తండ్రి ఈ డ్రామాలో ముఖ్యమైన పాత్రధారి. ఉన్నతోన్నతమైన పాత్రధారి తండ్రి. ఆ తర్వాత ఫలానా ఫలానా వారు వస్తారు. మీకు తెలుసు, తండ్రి జ్ఞానసాగరుడు. కానీ శరీరము లేకుండా జ్ఞానాన్ని వినిపించలేరు. శరీరము ద్వారానే మాట్లాడగలరు. అశరీరిగా అయినట్లయితే ఆత్మ నుండి ఇంద్రియాలు వేరైపోతాయి. భక్తి మార్గములోనైతే దేహదారులనే స్మరణ చేస్తారు. పరమపిత పరమాత్మ యొక్క నామ రూప దేశ కాలాల గురించి తెలీదు. కేవలం పరమాత్మ నామరూపాలకు అతీతుడని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు.
డ్రామానుసారంగా మీరు ఎవరైతే నెంబర్ 1 సతోప్రధానంగా ఉండేవారో మీరే మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. తమో ప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యేందుకు మీరే మళ్ళీ ఈ అవస్థను దృఢంగా చేసుకోవాలి. నేను ఆత్మను. ఆత్మ ఈ శరీరము ద్వారా మాట్లాడుతుంది. ఆత్మలోనే జ్ఞానము ఉంది. ఇంకెవ్వరి బుద్ధిలో కూడా మన ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశిగా నిశ్చయింపబడి ఉంది అన్న జ్ఞానము లేదు. ఇవి చాలా కొత్త కొత్త పాయింట్లు. ఏకాంతములో కూర్చొని మీతో మీరు ఈ విధంగా మాట్లాడుకోవాలి. నేను ఆత్మను, తండ్రి నుండి వింటున్నాను. ఆత్మనైన నాలో ధారణ జరుగుతుంది. ఆత్మనైన నాలోనే పాత్ర నిండి ఉంది. ఆత్మనైన నేను అవినాశి. ఈ విషయాలను లోపల అభ్యాసం చెయ్యాలి. మనము తమో ప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి. దేహాభిమానులైన మనుషులకు ఆత్మజ్ఞానము కూడా లేదు. ఎంత పెద్ద పెద్ద పుస్తకాలను తమ వద్ద పెట్టుకుంటారు. ఎంత అహంకారముంది. ఇది ఉన్నదే తమో ప్రధానమైన ప్రపంచము. ఉన్నతోన్నతమైన ఆత్మలు ఎవరూ లేరు. ఇప్పుడు మనము తమో ప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి అని మీకు తెలుసు. ఈ విషయాన్ని లోపల అభ్యాసం చేయాలి. జ్ఞానము వినిపించేవారైతే ఎంతోమంది ఉన్నారు, కానీ స్మృతి లేదు. లోపల ఆ అంతర్ముఖత ఉండాలి. మనము తండ్రి స్మృతి ద్వారా పతితుల నుండి పావనులుగా అవ్వాలి. కేవలం పండితులుగా అవ్వకూడదు. దీనికి సంబంధించి ఒక పండితుని ఉదాహరణ కూడా ఉంది. రామ రామ అంటూ ఉంటే తీరానికి చేరుకుంటారని మాతలకు చెప్తారు. కావున ఇలా గొప్పలు చెప్పేవారిగా అవ్వకూడదు. ఇటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అర్థం చేయించడం చాలా బాగా అర్థం చేయిస్తారు, కానీ యోగము లేదు. మొత్తం రోజంతా దేహాభిమానములో ఉంటారు. లేదంటే బాబాకు చార్టు పంపించాలి, నేను ఈ సమయంలో మేల్కొంటాను, ఇంత సమయము స్మృతి చేస్తాను అని. కానీ సమాచారమేమీ ఇవ్వరు. జ్ఞానపు విషయాలను ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. యోగము లేదు. పెద్ద పెద్ద వారికి జ్ఞానము ఇస్తారు, కానీ యోగములో అపరిపక్వంగా ఉన్నారు. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చెయ్యాలి. బాబా, మీరు ఎంత అతి ప్రియమైనవారు. ఈ డ్రామా ఎంత విచిత్రంగా తయారు చేయబడి ఉంది. ఈ రహస్యము గురించి ఎవరికీ తెలీదు. ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలీదు. ఈ సమయంలో మనుషులు జంతువుల కన్నా హీనంగా ఉన్నారు. మనము కూడా అలాగే ఉండేవారము. మాయారాజ్యములో ఎంతటి దుర్దశ ఏర్పడుతుంది. ఈ జ్ఞానాన్ని మీరు ఎవరికైనా ఇవ్వవచ్చు. ఆత్మలైన మీరిప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. మీరు సతోప్రధానంగా అవ్వాలని చెప్పండి. ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి. పేదవారికైతే ఇది ఇంకా సహజము. షావుకార్లకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. తండ్రి అంటారు, నేను సాధారణ తనువులోకే వస్తాను. చాలా పేదవారు కాదు, చాలా షావుకారు కాదు. ఇప్పుడు మీకు తెలుసు,
కల్పకల్పము తండ్రి వచ్చి పావనంగా ఎలా అవ్వాలి అన్న శిక్షణను మనకు ఇస్తారు. ఇకపోతే మీ వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిలో ఏవైతే గొడవలు ఉన్నాయో దానికోసం బాబా రాలేదు. ఓ పతిత పావన రండి అని మాత్రమే మీరు పిలుస్తారు. కావున బాబా పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. స్వయంగా ఈ బ్రహ్మకు కూడా ఏమీ తెలిసేది కాదు. పాత్రధారి అయి ఉండి డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియకపోతే వారిని ఏమంటారు? ఆత్మలమైన మనము ఈ సృష్టి చక్రంలోని పాత్రధారులము. ఇది కూడా ఎవరికీ తెలీదు. ఆత్మ మూలవతనములో నివసిస్తుందని అంటారు, కానీ అనుభవంతో చెప్పరు. మీకిప్పుడు ప్రాక్టికల్గా తెలిసింది ఆత్మలమైన మనము మూలవతన నివాసులము. ఆత్మలమైన మనము అవినాశి. ఇదైతే బుద్ధిలో గుర్తుండాలి. చాలామందికి యోగము అస్సలు లేదు. దేహాభిమానం కారణంగా మళ్ళీ పొరపాట్లు కూడా చాలా జరుగుతాయి. ముఖ్యమైన విషయమే దేహీ అభిమానులుగా అవ్వడము. మేము సతోప్రధానంగా అవ్వాలి అన్న చింత ఉండాలి. ఏ పిల్లలకైతే సతోప్రధానంగా అవ్వాలి అన్న తపన ఉంటుందో వారి నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడవు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే తండ్రికి రిపోర్టు చేస్తారు. జరిగింది వివరిస్తారు. బాబా, మా ద్వారా ఈ పొరపాటు జరిగింది, క్షమించండి అని. వారు దాచిపెట్టరు. అలా దాచిపెడితే అది ఇంకా వృద్ధి చెందుతుంది. బాబాకు సమాచారాన్ని ఇస్తూ ఉండండి. మీ యోగము సరిగ్గా లేదని బాబా రాస్తారు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. పిల్లలైన మీ బుద్ధిలో 84 జన్మల కథ ఉంది. ఎంత వీలైతే అంత సతోప్రధానంగా అవ్వాలి అన్న చింతయే ఉండాలి. దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. మీరు రాజ ఋషులు. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. రాజయోగాన్ని తండ్రే నేర్పిస్తారు. జ్ఞానాన్ని కూడా తండ్రే ఇస్తారు. ఇకపోతే ఈ సమయంలో తమోప్రధానమైన భక్తి ఉంది. జ్ఞానాన్ని తండ్రి కేవలం సంగమములోనే వచ్చి వినిపిస్తారు. తండ్రి వచ్చారు కావున భక్తి సమాప్తమవుతుంది. ఈ ప్రపంచము కూడా సమాప్తమవుతుంది. జ్ఞానము మరియు యోగము ద్వారా సత్యయుగ స్థాపన జరుగుతుంది. భక్తి అనేది పూర్తిగా వేరు. సుఖదుఖాలు ఇక్కడే ఉంటాయని మనుషులు అంటారు. ఇప్పుడు పిల్లలైన మీపై చాలా బాధ్యత ఉంది. తమ కళ్యాణమును చేసుకునే యుక్తిని రచిస్తూ ఉండండి. పావన ప్రపంచము శాంతిధామము మరియు సుఖధామమని కూడా అర్థం చేయించబడింది. ఇది అశాంతి ధామము, దుఃఖధామము. మొట్టమొదట ముఖ్యమైన విషయము యోగము. యోగము లేకపోతే పండితుని వలె కేవలం జ్ఞానపు ప్రగల్భాలు ఉంటాయి. ఈ రోజుల్లోనైతే మంత్రతంత్రాలు కూడా ఎన్నో వెలువడ్డాయి. వీటికి జ్ఞానముతో సంబంధం లేదు. మనుషులు ఎంతటి అసత్యములో చిక్కుకొని ఉన్నారు, పతితులుగా ఉన్నారు. తండ్రి స్వయంగా అంటారు, నేను పతిత ప్రపంచంలోకి, పతిత శరీరములోకి వస్తాను. పావనమైన వారు ఎవరు ఇక్కడ లేనేలేరు.
వీరైతే స్వయాన్ని భగవంతుడని పిలుచుకోరు. వీరంటారు, నేను కూడా పతితుడనే, పావనంగా అయితే ఫరిష్తాగా అవుతారు. మీరు కూడా పవిత్రమైన ఫరిష్తాలుగా అవుతారు. కావున ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము పావనంగా ఎలా అవ్వాలి? స్మృతి చాలా అవసరము. ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యులుగా ఉంటారో వారంటారు, మేమైతే శివబాబాకు ఎలాగూ పిల్లలమే, స్మృతిలోనే ఉన్నాము. కానీ బాబా అంటారు, అవన్నీ ప్రగల్భాలు, అది నిర్లక్ష్యము. ఇందులో పురుషార్థము చేయాలి. ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చేయాలి. ఆత్మయే మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవుతారు. ఎవరైతే ఇతరుల కళ్యాణం చేస్తారో వారి మహిమను కూడా చేయడం జరుగుతుంది కదా. అది దేహము యొక్క మహిమ అవుతుంది. ఇదైతే నిరాకార పరమపిత పరమాత్ముని మహిమ. దీనిని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఈ మెట్ల వరస ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటాము, మళ్ళీ కిందకు ఎలా దిగుతూ వస్తాము. ఇప్పుడైతే పాపపు కుండ నిండిపోయింది. అది ఎలా శుభ్రమవ్వాలి? అందుకే తండ్రిని పిలుస్తారు. మీరు పాండవ సాంప్రదాయము కలవారు, ధార్మిక రాజనీతి మనస్తత్వం కలవారు. బాబా అన్ని ధర్మాలకు సంబంధించిన విషయాల గురించి అర్థం చేయిస్తారు. ఇతరులు ఎవరు అర్థం చేయించలేరు. ఇకపోతే ఆ ధర్మస్థాపన చేసేవారు ఏం చేస్తారు? వారి వెనుక ఇతరులు కూడా కిందకు రావలసి వస్తుంది. అంతేకాని వారు మోక్షాన్నేమైనా ఇస్తారా? తండ్రే చివర్లో వచ్చి అందరినీ పవిత్రంగా చేసి తిరిగి తీసుకువెళ్తారు. అందుకే వారొక్కరికి తప్ప ఇంకెవ్వరికి మహిమ లేదు. బ్రహ్మాకు గాని మీకు గాని ఎటువంటి మహిమ లేదు. బాబా రాకపోతే మీరు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు. మీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుందని అంటూ ఉంటారు కూడా. కానీ అర్థాన్ని తెలుసుకోరు. మహిమనైతే ఎంతగానో చేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఆత్మ అకాల్, మరణము లేనిది. ఇది ఆత్మ యొక్క సింహాసనము. ఆత్మ అవినాశి, మృత్యువు ఎప్పుడూ కబళించదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక పాత్రను అభినయించాలి. అంతేగాని తీసుకువెళ్లేందుకు కాలుడు ఏమీ రాడు. ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినా మీకు దుఃఖము కలగదు. శరీరాన్ని వదిలి ఇంకొక పాత్రను అభినయించేందుకు వెళ్ళారు. ఏడవవలసిన అవసరమేముంది? ఆత్మలమైన మనము సోదరులము. ఇది కూడా మీకు ఇప్పుడు తెలుసు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని అంటూ ఉంటారు. తండ్రి ఎక్కడికి వచ్చి కలుసుకుంటారో ఇది కూడా తెలీదు. ఇప్పుడు మీకు ప్రతి విషయం గురించి వివరణ లభిస్తుంది. ఎప్పటి నుండో వింటూనే వస్తున్నారు. వీరు పుస్తకాలు మొదలైనవి ఏమైనా చదువుతారా? కేవలం అర్థం చేయించేందుకు రెఫర్ చేస్తారు. తండ్రి సత్యమైన వారు కావున సత్యమైన రచనను రచిస్తారు. సత్యము చెప్తారు. సత్యముతో గెలుపు, అసత్యముతో ఓటమి.
సత్యమైన తండ్రి సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. రావణుడితో మీరు చాలా ఓడిపోయారు. ఈ ఆట అంతా తయారు చేయబడి ఉంది. ఇప్పుడు మీకు తెలుసు మన రాజ్యస్థాపన జరుగుతుంది. ఆ తర్వాత ఇవేవి ఉండవు. ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవడము ఎంత సహజము. పురుషార్థి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మేము జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తామని ఇందులోనే సంతోషపడరు. జ్ఞానముతో పాటు యోగాన్ని మరియు మేనర్సును కూడా ధారణ చేస్తారు. మీరు చాలా మధురంగా అవ్వాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ప్రేమగా అర్థం చేయించాలి. పవిత్రతపై కూడా ఎన్ని గొడవలు జరుగుతాయి. అవి కూడా డ్రామానుసారంగా జరుగుతాయి. ఇది తయారు చేయబడిన డ్రామా కదా. అలాగని డ్రామాలో ఉంటే లభిస్తుందని కాదు. అలా కాదు, కృషి చెయ్యాలి. దేవతల వలె దైవీ గుణాలను ధారణ చేయాలి. ఉప్పు నీటి వలె అవ్వకూడదు. మేము తప్పుడు నడవడికను నడుచుకొని తండ్రి పరువునైతే పోగొట్టడం లేదు కదా అని గమనించుకోవాలి. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత పదవిని పొందలేరు. వీరైతే సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్. ఆత్మకు ఇప్పుడు స్మృతి కలుగుతుంది. బాబా జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. నేను తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళాను. అందుకే మహిమ జరుగుతుంది. వీరి ఆత్మలో ఏమైనా జ్ఞానము ఉందా? ఆత్మ ఏమిటి, డ్రామా ఏమిటనేది ఎవరికీ కూడా తెలీదు. తెలుసుకోవలసింది మనుషులే కదా. రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు ఆత్మలను పూజిస్తారు. వారి పూజ మంచిదా లేక దైవీ శరీరాల పూజ మంచిదా? ఈ శరీరము పంచతత్వాలతో తయారైనది. అందుకే ఒక్క శివబాబా పూజయే అవ్యభిచారి పూజ. ఇప్పుడు ఆ ఒక్కరి నుండే వినాలి. అందుకే చెడు వినకండి అని అనడం జరుగుతుంది. నిందకు సంబంధించిన విషయాలేవి వినకండి. నా ఒక్కరి నుండే వినండి. ఇది అవ్యభిచారి జ్ఞానము. ముఖ్యమైన విషయము ఏమిటంటే ఎప్పుడైతే దేహాభిమానం తెగుతుందో అప్పుడే మీరు శీతలంగా అవుతారు. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే నోటి నుండి కూడా తప్పుడు మాటలు మాట్లాడరు, చెడు దృష్టి వెళ్ళదు. చూస్తూ కూడా చూడనట్లుగా ఉంటారు. మన జ్ఞానమనే 3వ నేత్రము తెరుచుకొని ఉంది. తండ్రి వచ్చి త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా తయారు చేశారు. ఇప్పుడు మీకు 3 కాలాలు మరియు 3 లోకాల జ్ఞానము ఉంది. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. జ్ఞానాన్ని వినిపించడముతో పాటు యోగములో కూడా ఉండాలి. మంచి మేనర్సును, నడవడికను ధారణ చెయ్యాలి. చాలా మధురంగా అవ్వాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. 2వ పాయింట్. అంతర్ముఖులుగా అయ్యి ఏకాంతములో కూర్చొని మీతో మీరు ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. పావనంగా అయ్యే యుక్తులను తీయాలి.
ఉదయముదయమే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చెయ్యాలి. వరదానము: వైర్లెస్ సెట్ ద్వారా వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్లను క్యాచ్ చేసే వాయిస్లెస్ భవ. వివరణ: వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్లను క్యాచ్ చేసేందుకు వాయిస్లెస్ నిర్వికారి బుద్ధి అవసరము. ఏ విధంగా వారు వైర్లెస్ సెట్ ద్వారా ఒకరి నుండి మరొకరి వరకు శబ్దాన్ని చేరుస్తారు. ఇక్కడ ఉన్నది వాయిస్లెస్ యొక్క వైర్లెస్. ఈ వైర్లెస్ ద్వారా మీకు ఏమని శబ్దము వస్తుందంటే, ఈ సురక్షితమైన స్థానానికి చేరుకోండి. ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో వాయిస్లెస్గా ఉండేవారు ఉంటారో, ఎవరికైతే అశరీరీలుగా అయ్యే అభ్యాసము ఉందో వారు వినాశన సమయంలో వినాశనమవ్వరు, కానీ స్వేచ్ఛగా శరీరాన్ని విడిచిపెడతారు. స్లోగన్: యోగాన్ని పక్కకు పెట్టి కర్మలలో బిజీగా అవ్వడము, ఇదే నిర్లక్ష్యము. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. పవిత్రత యొక్క రాయల్టీ అనగా ఏకవ్రతగా అవ్వడము. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పావనంగా అయ్యేందుకు ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకోండి. వృత్తిలో శుభభావన, శుభకామన ఉండాలి. దృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపములో లేక ఫరిష్తా రూపములో చూడండి. కర్మల ద్వారా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి. ఎవరైనా దుఃఖమిచ్చినా, నిందించినా, అవమానపరిచినా మీరు సహనశీలతా దేవీలుగా, సహనశీలతా దేవతలుగా అవ్వండి. ఓం శాంతి.